హలో ఫ్రెండ్స్, ఎన్ఎస్ ల్యాబ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను మీకు ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏమిటి, అలాగే ఎంబెడెడ్ సిస్టంలో మనకి ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ప్రతి ఒక్క స్టేజ్లో కూడా మనం ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ని యూజ్ చేస్తాము, అలాగే వాటిని యూజ్ చేసుకొని మనం రియల్ టైమ్ అప్లికేషన్స్లో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, ఓకేనా, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనం ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏమిటో చూద్దాం. అన్ ఎంబెడెడ్ సిస్టమ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ డిజైనడ్ ఫర్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్. అంటే ఏంటి, మనం ఒక పర్టికులర్ పనిని తీసుకొని దాన్ని ఆటోమేట్ చేయడానికి ఎంబెడెడ్ సిస్టమ్ని అయితే యూజ్ చేసుకుంటాం. ఎంబెడెడ్ సిస్టంలో ఏమేమి ఉంటాయి అంటే ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ ఉంటుంది, అలాగే సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ మనకి ఫిజికల్గా కనిపిస్తుంది. సో అది ఎలాంటిదంటే ఒక హ్యూమన్ బాడీ లాంటిది అనమాట ఎలక్ట్రానిక్ హార్డ్వేర్. అది సాఫ్ట్వేర్ ఏంటంటే మన ఆలోచన విధానం లాంటిది. సో మనం ఏదైతే ఆలోచించి మనం పనులు చేస్తూ ఉంటామో మనకి శరీరం ఎలాగైతే సహకరిస్తుందో అలాగే సాఫ్ట్వేర్ అనేది కూడా పని చేస్తూ ఉంటే దానికి ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి చూసినట్టయితే ఎంబెడెడ్ సిస్టంలో బేసిక్గా మనకి 3 స్టేజెస్ అయితే ఉంటాయి. ఒకటి ఇన్పుట్ స్టేజ్, తర్వాతది ప్రాసెసింగ్ స్టేజ్, లాస్ట్ది అవుట్పుట్ స్టేజ్. మన ఇన్పుట్ స్టేజ్లో చూసుకున్నట్టయితే మనకి సెన్సార్స్ ఉంటాయి. సో సెన్సార్స్ ఏం చేస్తాయి అంటే ఫిజికల్ పారామీటర్స్, ఓకేనా, వీటిని ఎలక్ట్రికల్ సిగ్నల్లో కన్వర్ట్ చేస్తుంది. ప్రాసెసింగ్ ఆ సిగ్నల్స్ రీడ్ చేసుకొని ప్రాసెస్ చేస్తుంది. వచ్చిన డేటాని అంటే అవుట్పుట్ని మనం యాక్టివేటర్స్కి ఇస్తాం అనమాట. సో ఈ రకంగా మనకి ఎంబెడెడ్ సిస్టంలో స్టేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనకి అగైన్ ఒకసారి చెప్తున్నాను, ఇన్పుట్ స్టేజ్లో మనకి సెన్సార్స్ ఉంటాయి. ప్రాసెసింగ్ స్టేజ్లో మనకి మైక్రో కంట్రోలర్ లేదా మైక్రో ప్రాసెసర్ ఉంటుంది. సో ఈ మైక్రో ప్రాసెసర్ని రన్ చేసేది ఒక ప్రోగ్రామ్ అనమాట. ప్రోగ్రాంలో మనం రెఫరెన్స్ ఇస్తూ ఉంటాం, ఏ వాల్యూస్ని రీడ్ చేసుకోవాలి, ఆ రీడ్ చేసిన వాల్యూస్ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, ప్రాసెస్ చేసిన తర్వాత ఎప్పుడు మనకు అవుట్పుట్ రావాలి, అవన్నీ కూడా మనం ప్రోగ్రాంలో మనం చేస్తాం అనమాట, కోడింగ్ ఇస్తూ ఉంటాం. సో దానికి తగ్గట్టుగా మైక్రో ప్రాసెసర్ కానీ మైక్రో కంట్రోలర్ కానీ వర్క్ అవుతుంది. సో దాని నుంచి వచ్చిన డేటాతో మనం యాక్టివేటర్స్ని రన్ చేస్తాం అనమాట, ఓకేనా. ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్లో ఏమేమి ఉంటాయో వాటిని మళ్ళీ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత చూసినట్టయితే సెన్సార్ వర్కింగ్. సో సెన్సార్స్ ఏం చేస్తాయి అంటే అది ఒక డివైస్ అనమాట. ఆ డివైస్ ఏం చేస్తుందంటే ఫిజికల్ పారామీటర్స్. సో ఫిజికల్ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జాంపుల్గా టెంపరేచర్ కానీ, లైట్, హ్యూమిడిటీ ఉంటాయి కదా, టెంపరేచర్, వీటన్నిటిని కూడా ఫిజికల్ పారామీటర్స్ అంటారు. ఇవన్నీ కూడా మనం ఎలక్ట్రికల్ సిగ్నల్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. సో ఎందుకు ఎలక్ట్రికల్ సిగ్నల్లో కన్వర్ట్ చేయాలంటే ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం వోల్టేజెస్ని లేదంటే కరెంట్లోకి మాత్రమే అండర్స్టాండింగ్ చేసుకుంటాయి. సో ఇప్పుడు ఉష్ణోగ్రత ఉంది కదా అనేసి నువ్వు రీడ్ చేసుకోమంటే అవి రీడ్ చేసుకోలేవు. సో అందుకని మనం ఏంటంటే ఇటువంటి డివైజెస్ని యూజ్ చేసుకొని మనం ఫిజికల్ పారామీటర్స్ని ఎలక్ట్రికల్ పారామీటర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ సెన్సార్స్ అనేవి మనకి 2 టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ కింద మనకి అవుట్పుట్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటాయి. సో ఒకటి అనలాగ్ సిగ్నల్, రెండోది వచ్చేసరికి డిజిటల్ సిగ్నల్ అనమాట. అనలాగ్ సిగ్నల్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ తీసుకున్నాను 0 నుంచి 5 వోల్ట్స్ వరకు. సో 0 నుంచి 5 వోల్ట్స్ వరకు మధ్యలో ఎంత రేంజ్ అయితే ఉందో అవన్నీ కూడా మనకు అవుట్పుట్ కింద వస్తూ ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్గా 0, 1, 1.2, 1.3 అప్ టు 5 వోల్ట్స్ వరకు. అదే డిజిటల్ సిగ్నల్ అలా కాదు, 1s 0s మాత్రం మనకి అవుట్పుట్ కింద వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే సెన్సార్స్ డిఫరెంట్ సెన్సార్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెన్సార్ కూడా ఒక్కొక్క ఫిజికల్ పారామీటర్కి రెస్పాండ్ అవుతూ ఎలక్ట్రిక్ సిగ్నల్ని జనరేట్ చేస్తుంది అనమాట. ఫ్లో సెన్సార్, గ్యాస్ సెన్సార్, ఐఆర్ అబ్స్టికల్, డోర్ సెన్సార్, పిఐ సెన్సార్, మాయిశ్చర్ సెన్సార్, ఎల్డిఆర్ సెన్సార్, థర్మిస్టర్, ఇవన్నీ కూడా ఏంటంటే అన్నీ కూడా సెన్సార్సే. ఇవన్నీ కూడా ఒక్కొక్క ఫిజికల్ పారామీటర్స్ని ఎలక్ట్రికల్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ పిఐ సెన్సార్ చూసినట్టయితే ఇది హ్యూమన్ మోషన్ డిటెక్ట్ చేసి అక్కడ హ్యూమన్ ప్రజెంట్ ఉన్నారా లేదా చెప్తుంది అనమాట. అదే థర్మిస్టర్ తీసుకుంటే టెంపరేచర్ని ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిగ్నల్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఐఆర్ అబ్స్టికల్ తీసుకుంటే ఏదైనా ఒక వస్తువు దాని ముందు ఉంటే ఉంది అనేసి సిగ్నల్ ఇస్తుంది, లేదంటే లేదని సిగ్నల్ ఇస్తుంది అనమాట ఎలక్ట్రికల్లో. ఇక్కడ ఓకే, ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు అక్కడ సెన్సార్లో ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్లో కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మైక్రో కంట్రోలర్ కానీ మైక్రో ప్రాసెసర్ కానీ ఏం చేస్తుందని చెప్తాను చూడండి. మైక్రో ప్రాసెసర్ కానీ మైక్రో కంట్రోలర్ కానీ మనం
ఏదైతే కోడింగ్ ద్వారా దానికి సమ్ రెఫరెన్స్ ఇస్తామో ఆ రెఫరెన్స్ని ఇది తీసుకొని మనకి ఏవైతే సెన్సార్ అన్నింటినీ కూడా మైక్రో కంట్రోలర్కి కనెక్ట్ చేసుకున్నామో వాటిని రీడ్ చేస్తూ ఉంటుంది అనమాట. రీడ్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే కనెక్ట్ చేసిన యాక్టివేటర్స్కి రైట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ రీడింగ్ అండ్ రైటింగ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్గా మనం ఒక బుక్ని చదువుతున్నాం అనుకుందాం. సో డేటా అనేది ఎక్కడి నుంచి ఎక్కడ ఫ్లో అవుతుందంటే డేటా మన ఐస్ ద్వారా బ్రెయిన్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడ డేటా? బుక్లో ఉన్న డేటా. సో దీన్ని రీడింగ్ అనమాట. సో సేమ్ మైక్రో కంట్రోలర్ కానీ మైక్రో ప్రాసెసర్ కానీ సెన్సార్ దగ్గర వస్తున్న డేటాని రీడ్ చేసుకుంటుంది. రీడ్ చేసుకుని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే యాక్టివేటర్స్ని ఏ విధంగా చేస్తుందంటే అలాగే ఇప్పుడు మనం ఏదైతే మనం చదువుకున్నామో అదంతా కూడా ఇప్పుడు ప్రాసెస్ అయింది బ్రెయిన్లో. సో ఇప్పుడు మనం అదే డేటాని ఎక్కడో దగ్గర రాయాలనుకుంటున్నాం ఒక బుక్లోని. సో అప్పుడు మనం ఎలా డేటాని ఎక్కడ నుంచి ఎక్కడ ఫ్లో అవుతుందంటే బ్రెయిన్ నుంచి త్రూ హ్యాండ్ ద్వారా బుక్లో మనం రాస్తూ ఉంటాం. ఓకేనా? సో దీన్ని రైట్ అంటాం అనమాట. రైటింగ్ అంటాం కదా జనరల్గా. సో ఇలాగా మైక్రో ప్రాసెసర్ అనేది జనరేట్ చేసిన సిగ్నల్స్ని యాక్టివేటర్కి పంపిస్తుంది అనమాట. సో దాని ద్వారా యాక్టివేటర్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో ఈ రకంగా మైక్రో కంట్రోలర్ అనేది సెన్సార్ ద్వారా డేటాను రీడ్ చేసుకుంటుంది. అలాగే డేటాని యాక్టివేటర్స్కి రైట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ రకంగా మైక్రో ప్రాసెసర్ కానీ మైక్రో కంట్రోలర్ కానీ పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే సమ్ మైక్రో కంట్రోలర్స్, మైక్రో ప్రాసెసర్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఆర్డినో, నోడ్ ఎంసీ, రాస్బెర్రీ పై, అలాగే సమ్ లాజిక్ గేట్స్ కూడా మనం వితౌట్ కోడింగ్ కొన్ని డిజిటల్ సెన్సార్ నుంచి వచ్చిన డేటాని అంటే హైఆర్లో ఇలాంటి వాటిని యూజ్ చేసుకొని చిన్న చిన్న ఎంబెడెడ్ సిస్టమ్స్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికి మనం కోడింగ్ అయితే అవసరం లేదు. జస్ట్ లాజిక్ గేట్స్ యొక్క ఫంక్షనాలిటీ తెలిస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ అవుట్పుట్ ఓకేనా. యాక్టివేటర్స్ అనేది ఏ విధంగా చేస్తే చూద్దాం. సో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని ఫిజికల్ పారామీటర్స్లోకి మార్చే వాటిని మనం యాక్టివేటర్స్ ఉంటాం. మన ఒక డివైస్ అనేది ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని ఫిజికల్ పారామీటర్స్లోకి మారుస్తుంటుంది. ఎగ్జాంపుల్గా మన ఇంట్లో ఉండే వస్తువునే చూడొచ్చు, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ని. ఎగ్జాంపుల్గా చూసినట్టయితే లైట్ ఏం చేస్తుంది? ఎలక్ట్రికల్ సిగ్నల్ తీసుకొని లైట్ అవుట్పుట్ ఇస్తుంది. మిక్సీ కానీ గ్రైండర్ కానీ తీసుకుంటే ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇస్తే మోషన్ అంటే రొటేటింగ్ పారామీటర్స్ అంటే మెకానికల్ అవుట్పుట్ ఇస్తుంది. ఇది కూడా ఫిజికలే. తర్వాత హీటర్స్ అంటే మనం వేడి నీళ్ళు మరగబెట్టుకోవడానికి కానీ లేదంటే రూమ్ హీటర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఏం చేస్తుంది? లేదంటే మనం ఐరన్ చేసుకుంటాం కదా, ఇవన్నీ కూడా ఏంటి? ఎలక్ట్రికల్ సిగ్నల్ని హీటింగ్ అంటే టెంపరేచర్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. స్పీకర్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్ తీసుకొని సౌండ్ అవుట్పుట్ ఇస్తుంది. ఈ రకంగా మనకి ఒక్కొక్క డివైస్ అనేది ఒక్కొక్క పారామీటర్ను అవుట్పుట్ కింద ఇస్తుంది. వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే యాక్టివేటర్స్ అంటాం. అయితే మైక్రో కంట్రోలర్కి మనం యాక్టివేటర్స్ని డైరెక్ట్గా ఎప్పుడు కనెక్ట్ చేయకూడదు. సో ఎందుకు అంటే మైక్రో ప్రాసెసర్ చాలా తక్కువ పవర్ ఉన్న సిగ్నల్స్ మాత్రమే మనకి అవుట్పుట్ కింద ఇస్తుంది. వాటిని డ్రైవ్ చేయడానికి చిన్న చిన్న ఎల్ఈడీస్ ఉంటాయి కదా, తక్కువ పవర్తో రన్ అయ్యే యాక్టివేటర్స్ ఉంటాయి. ఎల్ఈడీలు కానీ చిన్న చిన్న బజ్జర్లు కానీ ఇలాంటివన్నీ కూడా మనం డైరెక్ట్గా మైక్రో కంట్రోలర్కి ఇంటర్ఫేస్ చేసుకోవచ్చు. బట్ పెద్ద పెద్ద మోటార్లు కానీ లైట్లు కానీ హీటర్లు కానీ వీటిని మనం డైరెక్ట్గా మైక్రో కంట్రోలర్కి కనెక్ట్ చేయలేం. సో వాటిని రన్ చేయడం కోసం ఏం చేస్తామంటే కొన్ని మీడియేటర్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఎలక్ట్రానిక్ స్విచ్చెస్ కానీ రిలేస్ కానీ ఉంటాయి. వీటి ద్వారా మనం హై పవర్ డివైజెస్ని అంటే యాక్టివేటర్స్ని రన్ చేస్తాం అనమాట. అయితే ఈ రిలేస్ని కానీ ట్రాన్సిస్టర్స్ కానీ ఉంటాయి కదా, వాటిని రన్ చేయడానికి మాత్రం మైక్రో కంట్రోలర్ నుంచి వచ్చే సిగ్నల్స్ని సరిపోతుంది అనమాట. ఈ రకంగా మనం యాక్టివేటర్స్ని రన్ చేసుకుంటూ ఉంటాం. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసినట్టయితే పిక్చర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా యాక్టివేటర్సే. ఎల్ఈడీస్, బజర్స్, మోటార్, 7 సెగ్మెంట్ డిస్ప్లే, సర్వో మోటార్, ఎల్సిడి డిస్ప్లే, రిలే మాడ్యూల్, స్పీకర్, ఇవన్నీ కూడా ఏంటంటే యాక్టివేటర్స్కి ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను. ఎల్ఈడి ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ సిగ్నల్ తీసుకొని లైట్ అవుట్పుట్ కింద ఇస్తుంది. స్పీకర్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్ తీసుకొని సౌండ్ అవుట్పుట్ కింద ఇస్తుంది. రిలే మాడ్యూల్ ఎలక్ట్రికల్ సిగ్నల్ తీసుకొని స్విచ్చింగ్ ఫంక్షన్ని జనరేట్ చేస్తుంది, అంటే మెకానికల్ ఆపరేషన్ అనమాట. మోటార్ ఎలక్ట్రికల్ సిగ్నల్ తీసుకొని రొటేషనల్ అవుట్పుట్ ఇస్తుంది. ఎల్సిడి డిస్ప్లే వాల్యూస్ని డిస్ప్లే చేస్తుంది. బజర్ సౌండ్ అవుట్పుట్, 7 సెగ్మెంట్ డిస్ప్లే వాల్యూస్ని డిస్ప్లే చేస్తుంది. సో ఈ రకంగా మనకి డిఫరెంట్ ఫిజికల్ పారామీటర్స్లోకి మారుస్తుంది అనమాట ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని. ఓకేనా. సో సాఫ్ట్వేర్కి వచ్చినట్టయితే బేసిక్గా ఎంబెడెడ్ సిస్టమ్స్కి మెయిన్గా యూజ్ అయ్యే సాఫ్ట్వేర్ యొక్క కోడింగ్స్ వచ్చేసరికి ఏంటంటే సి ప్రోగ్రామింగ్ అండ్ పైథాన్.
ఈ రెండు బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఏది ఎంబెడెడ్ సిస్టమ్ని డిజైన్ చేసుకోవడానికి. ఇక్కడ చూపించింది మీకు ఒక ఆర్డినో ఐడిఈ. ఇది ఒక బేసిక్ పాపులర్ టూల్ అనమాట, ఇది ఎంబెడెడ్ సిస్టమ్స్ని రన్ చేసుకోవడానికి ఉపయోగపడేది. ఇందులో మనకి ఏంటంటే సి ప్రోగ్రామింగ్ బేస్ చేసుకొని డిజైన్ చేశారు ఈ టూల్ని. ఆర్డినో ఐడి అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి ఈజీగా అవైలబిలిటీ వచ్చేస్తుంది అనమాట. వీటిని మనం యూజ్ చేసుకొని ప్రోగ్రామింగ్ రాసుకోవచ్చు. అలాగే పైథాన్, అంటే పైథాన్ బేస్ టోనీ పైథాన్ అనేసి ఒక టూల్ అనమాట. ఇది మైక్రో కంట్రోలర్స్కి ప్లస్ మైక్రో ప్రాసెసర్లకి మనం కోడింగ్ రాసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇది పైథాన్ బేస్డ్ వర్కింగ్ అనమాట ఇదంతా కూడా. ఓకేనా, ఈ రెండు టూల్స్ కూడా మంచి పాపులర్, మనకి ఇంటర్నెట్లో అవైలబిలిటీ ఉంటుంది. ఈ రెండు కూడా ఫ్రీగానే దొరుకుతాయి. సో మీరు యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా, ఎంబెడెడ్ సిస్టమ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో ఒక రియల్ టైం అప్లికేషన్ చెప్తాను చూడండి. ఇది ఒక స్ట్రీట్ లైట్ కంట్రోలింగ్ సిస్టమ్ అనమాట. ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో అంటే బ్యాక్గ్రౌండ్లో ఎలా పనిచేస్తుందో ఒకసారి ఒక చిన్న డీప్ బ్రిస్క్ ఇదైతే ఇస్తాను, ఎవరినైతే ఇస్తాను చూడండి. ఇన్పుట్ స్టేజ్లో మనకి ఎల్డిఆర్ అనేసి ఒక సెన్సార్ అయితే ఉంటుంది. ఎల్డిఆర్ ఏం చేస్తుందంటే దీని యొక్క ఎల్డిఆర్ అంటే లైట్ డిపెండింగ్ రెసిస్టెన్స్. ఓకేనా, సో ఈ యొక్క సెన్సార్ ఏం చేస్తుందంటే లైట్ని బేస్ చేసుకొని దాని యొక్క రెసిస్టెన్స్ అనేది చేంజ్ చేసుకుంటూ వస్తుందన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం దీన్ని లైట్కి ఎక్స్పోజ్ చేస్తే దీని యొక్క రెసిస్టెన్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. అదే డార్క్ అంటే చీకటికి ఎక్స్పోజ్ చేస్తే దీని యొక్క రెసిస్టెన్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఈ రకంగా ఫిజికల్ పారామీటర్స్ అనేది రీడ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే ఈ ఏదైతే చేంజింగ్ రెసిస్టెన్స్ ఉందో దాన్ని తీసుకొని మనం దాన్ని ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్లో కన్వర్ట్ చేసుకొని మనం ప్రాసెసర్కి కానీ మైక్రో కంట్రోలర్ కానీ ఇస్తూ ఉంటాం అనమాట. అయితే ఫెమ్వేలో మనం ఏం చేస్తామంటే అంటే కోడింగ్ ఉంది కదా, కోడింగ్లో ఏం చేస్తామంటే ఎక్కడైతే మనకి అవసరం ఉందో ఆ పర్టికులర్ వాల్యూ దగ్గర మనం లైట్ని ఆన్ చేయాలి. పర్టికులర్ ఇంకొక వాల్యూ ఉంది కదా, అంటే ఏంటి, పగలైతే ఒక వాల్యూ వస్తుంది, చీకటి అయితే ఒక వాల్యూ వస్తుంది. ఆ రెండు వాల్యూస్ని మనం డిటర్మైన్ చేసుకొని ఓకే నాకు ఈ వాల్యూ దగ్గర లైట్ ఆన్ అవ్వాలి, ఈ వాల్యూ దగ్గర నాకు లైట్ ఆఫ్ అవ్వాలని కోడింగ్ రాసుకుంటాం అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని యాక్టివేటర్ని ఆన్ చేస్తుంది. ఇక్కడ మనం యాక్టివేటర్ ఏం తీసుకున్నాం అంటే రిలే మాడ్యూల్ తీసుకున్నాం. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఆల్రెడీ, ఏంటి హై అమౌంట్ పవర్ని ఇది హ్యాండిల్ చేయలేదు. స్ట్రీట్ లైట్స్ అనేవి ఏంటి చాలా ఎక్కువ అమౌంట్ పవర్ని తీసుకుంటుంది కాబట్టి మనం హ్యాండిల్ చేయలేం కదా మైక్రో ప్రాసెసర్ కానీ మైక్రో కంట్రోలర్ కానీ. సో అందుకనేసి మనం రిలేస్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో దాని ద్వారా మనం స్ట్రీట్ లైట్స్ని ఆన్ చేసుకోవడం కానీ ఆఫ్ చేసుకోవడం కానీ చేస్తుంది అనమాట. సో ఈ రకంగా మనకి స్ట్రీట్ లైట్ కంట్రోల్ అనేది పనిచేస్తుంది. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఇక్కడ టెలివిజన్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్ ఓవెన్, ఫ్రిడ్జ్, సూయింగ్ మిషన్స్, క్యాల్కులేటర్స్ అండ్ స్ట్రీట్ లైట్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా రియల్ టైమ్ అప్లికేషన్స్ అనమాట ఎంబెడెడ్ సిస్టమ్స్కి. ఓకేనా, మీకు కనుక క్లాస్ అర్థమైనట్టయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి కొత్త అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.